దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2026 మే నెల 23వ తారీఖున క్రైస్తవ హక్కుల రక్షణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మెగా రక్తదాన శిబిరం, దాంతోపాటు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం అతి ఘనంగా ఏర్పాటు చేయబడిందని చెప్పేసి తెలియపరచడానికి కొరకు ఇష్టపడుతున్నాను. ఈరోజు 40 మంది స్వతంత్రంగా వారికి వారుగా ముందుకొచ్చి రక్తదానం చేయడము శుభ పరిణామం అని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇది ఒక అంశం అయితే, ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా భారతదేశంలో ఉన్న పరిస్థితుల మీద మేము పనిచేస్తూ ఉన్నాం. 25 డిమాండ్స్తో మేము ముందుకు వెళుతూ ఉన్నాం. దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, క్రైస్తవుల యొక్క మనోభావాలు కాపాడడానికి, క్రైస్తవ చర్చిల యొక్క ఆస్తులను కాపాడడానికి, క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా వారికి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము ఒక చట్టము తీసుకొని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, చర్చి కట్టబడుతున్నప్పుడు పర్మిషన్ విషయంలో సమస్య ఉంది. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు స్పందించి తప్పకుండా మరి పర్మిషన్ ఇవ్వడానికి కొరకు ముందుకు రావాలని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే, మార్చి 24 తారీఖున చింతాడ ఆనంద్ గారు వేసినటువంటి పిటిషన్, దానిని బలపరుస్తూ సుప్రీంకోర్టు యేసు ప్రభువును నమ్ముకున్నందుకు కేవలం దళితులకు మాత్రమే దళిత హోదా రద్దవుతుంది, వారికి ఇవ్వబడిన అట్రాసిటీ హోదా కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు భారతదేశం ఉలికిపడడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని ఏరియా ఫెలోషిప్లో, ఏరియా మరి అన్ని శాఖల వారు ర్యాలీని తెలియపరుస్తూ వారి యొక్క మరి అభిప్రాయాన్ని చెబుతున్న పరిస్థితి. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా బీసీసీని రద్దుపరిచి కులానికి మతానికి ముడిపెట్టకుండా ఈరోజు యేసుక్రీస్తు అందరికీ ప్రభు సమానం, అది అందరం అంగీకరిస్తున్నాం. ఏ క్యాస్ట్ వాళ్లకు లేనటువంటి కుల నిర్బంధము, కేవలం దళితులకే ఈ కుల నిర్బంధం ఉండడము, యేసు ప్రభువును నమ్ముకున్నందుకు వారికి ఎస్సీ హోదా క్యాన్సిల్ చేయబడము, అంతేకాకుండా మరి అట్రాసిటీ హక్కులు కోల్పోవడం అనేది బాధ కలిగించే పరిస్థితి కనుక మేము దీని విషయంలో మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతూ ఉన్నాం. ఇది సరైనది కాదు, పునరాలోచన చేయాలని కూడా మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు బాలకిషన్ కమిషన్ వేశారు, ఆ కమిషన్కి అప్పచెప్పవలసి ఉన్నది. ఇంతకుముందు ఎన్నో కమిషన్లు వేశారు, ఆ కమిషన్ యొక్క డాటా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. 1950లో రాష్ట్రపతి ద్వారా వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు పేరా 3ని కోడ్ చేసుకొని ఈరోజు మరి మత స్వేచ్ఛను, వ్యక్తిగతంగా సమానత్వాన్ని హరించి వేస్తామనే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని విషయంలో భారతదేశంలో ఉన్న అన్ని మిషనరీ సంస్థలను, అన్ని సంఘ సంస్థలను, అన్ని ఫెలోషిప్ నాయకత్వాలను నేను కోరుతున్నాను, మనమంతా కలిసి ఖచ్చితంగా దీని విషయంలో పోరాడడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఎవరు మరి దైవజనులుగా ఉన్న ప్రతి చర్చిలో ఎక్కువగా ఉండేది దళితులే కనుక మీ సంఘానికి వచ్చే విశ్వాసులకు
అన్యాయం జరుగుతున్నప్పుడు నీవు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించినట్టు కాదు కనుక దీన్ని మరి మనసులో పెట్టుకొని ఖచ్చితంగా నా బాధ్యత ఇది. దేవుడు చెప్పాడు మన ప్రభువైన యేసుక్రీస్తు, నీ గొర్రెలను మేపుము, నీ గొర్రెలను కాయమన్నాడు. నువ్వు వాక్యముతో మేపుతున్నావు, వారి హక్కులు హరింప చేయబడ్డాని కొరకు పెను ప్రమాదము ఈ భారతదేశంలో ఉన్నది కనుక ఆ ప్రమాదము నుండి దళిత క్రైస్తవులు విడుదల పొందడానికి క్యాథలిక్ సంస్థ కావచ్చు, సిఎస్ఐ సంస్థ కావచ్చు, బ్యాప్టిస్ట్ సంస్థ కావచ్చు, సెవెంత్ డే సంస్థ కావచ్చు, ఇండిపెండెంట్ సంస్థలు ఎన్నైతున్నాయో అన్నీ కావచ్చు, ఖచ్చితంగా కలిసి రావాలి. క్రైస్తవులైనటువంటి దళితుల హక్కులు ఏదైతే అట్రాసిటీ హోదా ఉందో, ఎస్సీ హోదా ఉందో సాధించుకునే వరకు విరమించడానికి వీలు లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు కలిసి రాకపోతే మీరెలా సేవకులు అవుతారు? మీరు కలిసి రాకపోతే మీరు చేసే సేవ దేవుని యొక్క వాక్యానుసారమైంది కూడా కాదు. పునరాలోచన చేయాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నా, ఈరోజు భారతదేశంలో ఒక ప్రయత్నం జరిగితే బాగుంటుంది. ఏంటంటే కేవలం మత ప్రాతిపాదికన సర్టిఫికెట్లను ఇష్యూ చేయండి. ఒకటేమో హిందువులు, ఒకటేమో ముస్లింలు, ఒకటేమో క్రైస్తవులు, ఇండియన్ క్రైస్తవులుగా ఈ కుల వ్యవస్థను తీసివేయండి, కుల వ్యవస్థను నిర్మూలన చేయండి. ఈ కులాన్ని తీసుకొచ్చి మనుషుల మధ్య భేదాభిప్రాయాలను కలగజేసే ఈ యొక్క కుట్రను ఖచ్చితంగా మనం అందరం కలిసి ఎదుర్కొనే ప్రయత్నం జరగాలని చెప్పేసి నేను తెలియపరుస్తూ, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా, నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి స్థానికంగా జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఇమానుయేల్ గారికి, అదే రీతిగా 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి విలియం కేర్ గారికి, అదే రీతిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పాల్ జాషువా గారికి, ఆల్ పాస్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు జాన్ వెస్లీ గారికి, అంతేకాదు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న దైవజనులు నెహెమియా గారికి, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బృందం అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, అరికట్టాలి, అరికట్టాలి. జై. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు ఒక చేత బైబిలు, మరొక చేత భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఎవరు మన మీదకి వచ్చినా భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఒక బుక్ను ప్రింట్ చేసి మీ చేతిలో పెట్టబోతున్నది. ప్రార్థన చేయండి. దీనికి నిధులు ఎవరయ్యానంటే యేసయ్య. ప్రార్థన చేయండి, దేవుడే త్వరలో ఆ కార్యం చేయును గాక. ఓకే, ప్రైజ్ ది లార్డ్.